Welcome to Cinefist, and this is the review of Mattu Vadalara 2, which is acted by Simha Satya and Faria Abdullah in the main leads. సరే ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ అయితే నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అండ్ సెకండ్ హాఫ్ డీసెంట్. అండ్ ఇంటర్వెల్ కంటే ముందు వచ్చే సీక్వెన్స్ 20 మినిట్స్ ఏదైతే ఉందో అది చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో చాలా ట్విస్ట్లు ఉంటాయి అండ్ దానిలో ఉన్న క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చూడాలి. అండ్ ఇంకా స్టోరీ ఏంటంటే వెయిట్. సెకండ్ పార్ట్ చూడాలంటే ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ చూడాలా అనే డౌట్ మీకు ఉంటే నో అనే చెప్తా. కానీ ఫస్ట్ పార్ట్ చాలా బాగుంటుంది సెకండ్ పార్ట్ కంటే. చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. దీనిలో ఉన్నంత కామెడీ ఉండకపోవచ్చు, కాకపోతే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తుంది. సో ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ చూడండి. లేదు సెకండ్ పార్ట్ చూసి ఫస్ట్ పార్ట్ చూస్తామంటే అది కూడా మీ ఇష్టం, ఖచ్చితంగా అని ఏం లేదు. సరే ఇంకా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, సింహ అండ్ సత్య ఇద్దరు హీట్ టీంలో జాయిన్ అవుతారు. దాని తర్వాత వాళ్ళు ఒక కేసులో ఇరుక్కుంటారు అండ్ దాన్ని ఎలా సాల్వ్ చేశారు అండ్ ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డారు అనేది స్టోరీ. మూవీలో మెయిన్ హైలైట్ సత్య కామెడీ. ఇంటర్వెల్ కంటే 20 మినిట్స్ ముందు ఏదైతే ఉందో అది చింపి అవతలేసాడు అంతే. ఈ జస్ట్ నెయిల్డ్ ఇట్. స్క్రీన్ పైన కనిపిస్తే చాలు నవ్వేసుకుంటున్నాం, అంత మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది ఆయనకి. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్కి కూడా మనకు నవ్వు వస్తుంది. మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఈయనని గట్టిగా వాడుకోవాలి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఇలాంటి ఫుల్ లెంత్ మూవీ కామెడీ కోసం అండ్ సత్య ఇచ్చి పడేశాడు అంతే. పర్ఫార్మెన్సెస్ వైజ్ చూసుకుంటే సింహ డిడ్ వెల్ అండ్ సత్య అయితే నెయిల్డ్ ఇట్ అంతే. ఫరియా అబ్దుల్లా క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుండేది, బట్ ఉన్నంతలో బాగా చేసింది. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే చేశారు. ద డైరెక్షన్ బై రితీష్ రాణా వాజ్ నిజంగా అండి, స్టోరీ చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నాడు. స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. ఆయన పాయింట్ ఏంటంటే ప్రతిసారి ఏదో ఫోర్స్డ్గా కామెడీ ఇరికించడం కాకుండా కొత్తగా ఎంగేజింగ్గా ఒక వరల్డ్లోకి తీసుకెళ్తాడు ఆయన. ఫస్ట్ 2 మూవీస్లో ఆయన అదే చేశాడు అండ్ దీనిలో కూడా హిట్ ఇట్. సెకండ్ హాఫ్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కాకపోతే క్లైమాక్స్లో రాసుకున్న ట్విస్ట్ కానీ ఫస్ట్ హాఫ్ హ్యాండిల్ చేసిన విధానం కానీ అన్నీ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. గుడ్ డైరెక్షన్ బై రితీష్ రాణా. అండ్ ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ వాజ్ గుడ్. మ్యూజిక్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు, బట్ ఉన్నంతలో బాగుంది. సినిమాటోగ్రఫీ వాజ్ గుడ్ అండ్ కొన్ని ప్లేసెస్ దగ్గర లొకేషన్స్ ఇంకా కొంచెం బాగా సెలెక్ట్ చేసుకుని ఉంటే బాగుండేది. అండ్ ఇక్కడ ఓవరాల్గా మాట్లాడుకుంటే మూవీ బాగుంది. ఈ వీకెండ్కి ఒక కామెడీ ఫన్ ఫీల్డ్ మూవీ చూడాలంటే ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళిపోవచ్చు. సత్య గురించి చాలా అప్రిషియేట్ చేయాలి. అండ్ ఫైనల్గా 3కి ఎంత రేటింగ్ ఇస్తామంటే మాత్రం 2.2 అవుట్ ఆఫ్ 3. ఒకవేళ మా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి అండ్ మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఉంటాను మరి, బాయ్.